హాయ్, దిస్ ఈజ్ మైకల్. తెలుగు ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో జరిగిపోయిన సంగతుల గురించి ఎలా మాట్లాడుకోవాలి, ఎలా ప్రశ్న వేయాలి, ఎలా సమాధానం చెప్పాలి అనే దాని గురించి చర్చించుకుంటాం. ఈ జరిగిపోయిన సంఘటనలు అంటే ఏంటి? నిన్న కానీ, మొన్న కానీ, పోయిన వారం కానీ, లేదంటే పోయిన నెల కానీ, గత సంవత్సరం కానీ, ఏవైనా విషయాలు జరుగుతూనే ఉంటాయి మన జీవితంలో. వాటి గురించి అడగడం, సమాధానం చెప్పడం. ఉదాహరణకి, నిన్న నువ్వు కాలేజీకి వెళ్ళావా, హోంవర్క్ చేసావా, అన్నం తిన్నావా, ఆడుకున్నావా, ఇలాంటి విషయాలు. దానికి తగిన సమాధానం ఎలా చెప్పాలి, ఈ రెండు విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. జరిగిపోయిన విషయాలు, ప్రశ్నలు జవాబులు. దీనికి సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. ఇందులో క్వశ్చన్ ఎలా వాడాలి? ఫస్ట్ క్వశ్చన్ వర్డ్ తర్వాత డిడ్ ఆర్ డిడింట్. డిడ్ అంటే పాజిటివ్ క్వశ్చన్కి వాడతాం, డిడింట్ అంటే నెగటివ్ క్వశ్చన్కి వాడతాం. పాజిటివ్ క్వశ్చన్ అంటే ఏంటి? ఒక పని జరిగిందా అని అడగటానికి. తిన్నావా అంటే పాజిటివ్ క్వశ్చన్, తినలేదా అంటే నెగటివ్ క్వశ్చన్, పడుకున్నావా పాజిటివ్ క్వశ్చన్, పడుకోలేదా నెగటివ్ క్వశ్చన్. ఇలా పాజిటివ్ క్వశ్చన్ వేయచ్చు, నెగటివ్ క్వశ్చన్ కూడా వేయచ్చు. సో పాజిటివ్ క్వశ్చన్ వేస్తున్నప్పుడు డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. నెగటివ్ క్వశ్చన్ వేస్తున్నప్పుడు డిడింట్ అనే వర్డ్ వాడాలి. డిడింట్లో డిడ్ ప్లస్ నాట్ రెండు కలిసి ఉంటాయి. తర్వాత సబ్జెక్టు, అంటే ఎవరి గురించి అడుగుతున్నాం, అది సబ్జెక్టు. తర్వాత వర్బ్ 1 అంటే వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వాడాలి. తర్వాత ఆబ్జెక్ట్, లాస్ట్లో యాడ్ వర్బ్. ఇప్పుడు ఆన్సర్ ఎలా చెప్పాలి? ఫస్ట్ సబ్జెక్టు, ఎవరి గురించి ఆన్సర్ చెప్తున్నాం, అది సబ్జెక్ట్. తర్వాత పని జరిగినట్లయితే వర్బ్ 2 వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను తిన్నాను అని చెప్పడానికి వర్బ్ 2 ఐ ఏట్. ఈట్, ఏట్, ఈటన్, ఈటింగ్ అని 4 ఫార్మ్స్ ఉంటాయి. అందులో ఏట్ సెకండ్ ఫార్మ్ వాడాలి, అంటే పని అయింది అని చెప్పడానికి V2 వాడాలి. మరి పని అవలేదు, తినలేదు అని చెప్పాలనుకోండి, అప్పుడు డిడ్ నాట్ అంటే డిడింట్ ప్లస్ వర్బ్ 1 అంటే ఐ డిడ్ నాట్ ఈట్ లేదా ఐ డిడింట్ ఈట్ అని చెప్పాలి. తర్వాత ఆబ్జెక్ట్, తర్వాత యాడ్ వర్బ్. ఓకే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం మనం. నీవు నిన్న ఎప్పుడు నిద్రపోయావు? ఎప్పుడు అనే పదం ఉంది, అంటే వెన్. క్వశ్చన్ వర్డ్ ఇది, అది ఫస్ట్ రావాలి, వెన్. తర్వాత ఏం రావాలి? డిడ్ రావాలి. వెన్ డిడ్ యూ గో టు స్లీప్? వెన్ డిడ్ యూ గో టు స్లీప్ అంటే నీవు నిన్న ఎప్పుడు పడుకున్నావు. వెన్ డిడ్ యూ గో టు స్లీప్? గో టు బెడ్ అని కానీ, గో టు స్లీప్ అని కానీ వాడచ్చు. ఇక్కడ గో టు బెడ్ వాడచ్చు, గో టు స్లీప్ కూడా వాడచ్చు. నేను రాత్రి 12 గంటలకు నిద్రపోయాను అంటే పని జరిగింది కాబట్టి వర్బ్ 2 వాడాలి, ఇది వాడాలి. సబ్జెక్ట్ ఐ, నేను అంటున్నాం కదా, ఐ వెంట్. గో అనే వర్డ్కి పాస్ట్ టెన్స్ రూపం వెంట్. గో, వెంట్, గాన్, గోయింగ్. అందులో వెంట్ వాడాలి. ఐ వెంట్ టు స్లీప్ అంటే నేను నిద్రపోయాను. ఎప్పుడు? అట్ 12 o'clock 12 గంటలకి. ఆ 12 గంటలు ఏ 12 గంటలు? లాస్ట్ నైట్, గడిచిన రాత్రి, అంటే నిన్న రాత్రి అని. నిన్న రాత్రికి లాస్ట్ నైట్ అని చెప్పాలి. ఐ వెంట్ టు స్లీప్ అట్ 12 o'clock లాస్ట్ నైట్, ఇలా చెప్పాలి. నీవు ఎందుకు అంత ఆలస్యంగా పడుకున్నావు? ఎందుకు అనే పదం వచ్చింది, అంటే వై వాడాలి. వై డిడ్ యూ? చూడండి, క్వశ్చన్ వర్డ్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్. వై డిడ్ యూ గో టు బెడ్? ఎందుకు పడుకున్నావు? వై డిడ్ యూ గో టు బెడ్ సో లేట్? అంతా, సో అంటే అంతా, లేట్ అంటే ఆలస్యం. సో లేట్, అంత ఆలస్యంగా ఎందుకు పడుకున్నావు? వై డిడ్ యూ గో టు బెడ్ సో లేట్ అని వాడాలి. నిన్న నాకు హోంవర్క్ ఎక్కువగా ఉంది. నిన్న అంటే ఎస్టర్డే. ఈ ఎస్టర్డే ఇక్కడైనా వాడచ్చు, లాస్ట్లోనైనా వాడచ్చు.
నాకు హోంవర్క్ ఎక్కువగా ఉంది. సబ్జెక్ట్ నేను, కాబట్టి ఐ. ఉంది అంటే నేను కలిగి ఉన్నాను. ఐ హ్యాడ్ అంటే నాకు ఉంది. నిన్న ఉండింది, ఇప్పుడు కాదు, నిన్న. ఐ హ్యావ్ అంటే ఇప్పుడు ఉంది. ఐ హ్యాడ్ అంటే నిన్న ఉంది. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్. అ లాట్ ఆఫ్ హోంవర్క్. అ లాట్ అంటే చాలా ఎక్కువ. లాట్ ఆఫ్ హోంవర్క్ ఎక్కువగా ఉంది. నిన్న రాత్రి భోజనం చేశావా? నిన్న రాత్రి భోజనం చేశావా? చేశావా అంటే ఇక్కడ క్వశ్చన్ వర్డ్ లేదు. అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఇలాంటివి ఏమీ లేవు. మరి అప్పుడేం చేయాలి? జస్ట్ డిడ్తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఇది బ్రాకెట్లో పెట్టింది ఆప్షనల్. కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు. అంటే ఈ క్వశ్చన్ వర్డ్ అంటే ఏంటి? వాట్, వెన్, వేర్, హౌ, విచ్, హూ ఇలాంటివి. ఇవి ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా అని అడిగేటప్పుడు వస్తాయి. ఇప్పుడు అలాంటిది ఏం లేదు కదా. ఇక్కడ భోజనం చేసావా అని అడుగుతున్నాం, అందుకనే ఇది రాదు. మరి అది రాకుండా దేంతో స్టార్ట్ అవుతుంది? డిడ్తో స్టార్ట్ అవుతుంది. డిడ్ యూ హ్యావ్? డిడ్ యూ హ్యావ్? చూడండి, డిడ్ యూ హ్యావ్. తిన్నావా? డిన్నర్ తిన్నావా అంటే రాత్రి భోజనం తిన్నావా? లాస్ట్ నైట్, గత రాత్రి. డిడ్ యూ హ్యావ్ డిన్నర్ లాస్ట్ నైట్? అవును, చేశాను అంటే భోజనం చేశాను. ఎస్ ఐ డిడ్ అని చెప్పొచ్చు. లేదా ఎస్ ఐ హ్యాడ్. ఎస్ ఐ హ్యాడ్ లేదా ఎస్ ఐ డిడ్. సాధారణంగా ఇలా వాడతారు. ఇలా కంటే అంటే ఈ డిడ్ అంటే నువ్వు ఏదైతే యాక్షన్ అడిగావో అది నేను చేశాను అని చెప్పడానికి ఈ డిడ్ వాడతాం. ఎస్ ఐ డిడ్. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్కి వెళ్ళావా? డిడ్ యూ గో టు స్కూల్ ఎస్టర్డే? ఎస్ ఐ డిడ్. స్నానం చేసావా? డిడ్ యూ హ్యావ్ యువర్ బాత్ ఎస్టర్డే? ఎస్ ఐ డిడ్. అంటే ఎస్ అంటే ఐ డిడ్ అని వాడాలి. నో అయితే ఐ డిడింట్. ఎస్ ఐ డిడ్, నో ఐ డిడింట్. అట్లా చెప్పినా సమాధానం సరిపోతుంది. తర్వాత, నిన్న నీవు నా ఫోన్ వాడావా? ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఏమి లేవు కదా, క్వశ్చన్ వర్డ్ రాదు. అందుకనే డిడ్ యూ యూజ్, ఉపయోగించావా, వాడావా. డిడ్ యూ యూజ్, వాడావా. ఏమిటి వాడావా? మై ఫోన్, నా ఫోన్ వాడావా. డిడ్ యూ యూజ్ మై ఫోన్, నా ఫోన్ వాడావా. ఎప్పుడు? ఎస్టర్డే, నిన్న. లేదు, నేను నీ ఫోన్ వాడలేదు. లేదు అంటే నో. నో. నేను అంటే ఐ. సబ్జెక్ట్ ఇది ఐ. ఐ డిడ్ నాట్. డిడ్ నాట్ అని చెప్పొచ్చు. షార్ట్కట్లో డిడింట్ అని కూడా చెప్పొచ్చు. నో, ఐ డిడ్ నాట్ యూజ్. నేను వాడలేదు. ఐ డిడ్ నాట్ యూజ్. నేను వాడలేదు. యూజ్ అంటే వాడడం. నేను వాడలేదు. ఏం వాడలేదు? యువర్ ఫోన్. ఐ డిడ్ నాట్ యూజ్ యువర్ ఫోన్. ఐ డింట్ యూజ్ యువర్ ఫోన్. ఇట్లా కూడా చెప్పచ్చు. నిన్న నా కొరకు ఎవరైనా వచ్చారా? నిన్న నా కొరకు ఎవరైనా వచ్చారా? వచ్చారా. డిడ్. డిడ్ ఎనీ వన్ అంటే ఎవరైనా. డిడ్ ఎనీ వన్ కమ్? వర్బ్ వన్ వాడాలి ఇక్కడ. వీటన్నిటిలో క్వశ్చన్స్లో వర్బ్ వన్ వాడాలి. అక్కడ చూడండి, అక్కడ వర్బ్ వన్ ఉంది. డిడ్ ఎనీ వన్ కమ్? ఎవరైనా వచ్చారా. నా కొరకు. ఫర్ మీ. ఫర్ అంటే కొరకు. మీ, నా కొరకు. ఫర్ మీ. ఎస్టర్డే, నిన్న. నీ కొరకు ఒక ముసలివాడు వచ్చాడు. వచ్చింది ఎవరు? ఒక ముసలివాడు. అతనే సబ్జెక్ట్. సో యాన్ ఓల్డ్ మ్యాన్. యాన్ ఓల్డ్ మ్యాన్ అంటే యాన్ అంటే ఒక. యాన్ ఓల్డ్ మ్యాన్ ఒక ముసలాయన. కేమ్. కమ్ వాడకూడదు. కేమ్ అంటే అయిపోయింది యాక్షన్. వచ్చాడు, ఒక ముసలాయన వచ్చాడు. అన్ ఓల్డ్ మ్యాన్ కేమ్ ఫర్ యూ. ఫర్ యూ అంటే నీ కొరకు. ఎస్టర్డే అంటే నిన్న. అన్ ఓల్డ్ మ్యాన్ కేమ్ ఫర్ యూ ఎస్టర్డే. ఏమైనా చెప్పాడా? ఏమైనా చెప్పాడా? డిడ్ హీ సే? చెప్పాడా? ఎనీథింగ్. ఎనీథింగ్ అంటే ఏమైనా. డిడ్ హీ సే ఎనీథింగ్? ఏమైనా చెప్పాడా? ఈ పార్సిల్ నీకు ఇమ్మన్నాడు. ఇమ్మన్నాడు అని చెప్పినప్పుడు
హీ ఆస్క్డ్. ఆస్క్డ్ అంటే ఇక్కడ అడిగాడు అని కాదు అర్థం. ఒక పని చేయమని చెప్పడం అనమాట. ఎవరైనా ఒక పని చేయమని ఇంకొకరికి చెప్పిన విషయాన్ని మనం రిపీట్ చేస్తున్నప్పుడు ఇలా వాడాలి. హీ ఆస్క్డ్ టు అంటే అతను చెప్పాడు. ఏం చెప్పాడు? టు గివ్, ఇవ్వమని. ఇక్కడ టు అంటే కు అనే అర్థం రాదు. ఇవ్వమని అడిగాడు. హీ ఆస్క్డ్ టు గివ్, అతను ఇవ్వమని అడిగాడు అంటే కోరాడు అని అర్థం, అంటే చెప్పాడు అని అర్థం. హీ ఆస్క్డ్ టు గివ్ దిస్ పార్సెల్, ఈ పార్సెల్ని. మరి ఎవరికి? నీకు, టు యూ. తర్వాత అతని పేరు ఏమైనా చెప్పాడా? అతని పేరు ఏమైనా చెప్పాడా? డిడ్ హీ మెన్షన్ అంటే అతను ఏమైనా చెప్పాడా అని. డిడ్ హీ టెల్ అనొచ్చు, డిడ్ హీ సే అనొచ్చు, లేదా డిడ్ హీ మెన్షన్. డిడ్ హీ మెన్షన్ హిజ్ నేమ్, అతని పేరుని మెన్షన్ చేశాడా, చెప్పాడా? ఎట్ ఆల్, ఏమైనా అనే అర్థం వస్తుంది. ఏదైనా చెప్పాడా? సో డిడ్ హీ మెన్షన్ హిజ్ నేమ్ ఎట్ ఆల్? ఏమీ చెప్పలేదు. హీ డిడ్ నాట్ సే. హీ సబ్జెక్ట్, డిడ్ నాట్ సే అతను చెప్పలేదు. హీ డిడ్ నాట్ సే అతను చెప్పలేదు. ఏమీ చెప్పలేదు అంటే ఎనీథింగ్, అంటే ఏది కూడా చెప్పలేదు. హీ డిడ్ నాట్ సే ఎనీథింగ్. సరే అంటే ఓకే. నిన్న నీవు క్రికెట్ ఆడావా? డిడ్ యూ, నీవు గురించి మాట్లాడుతున్నావు కదా. డిడ్ యూ ప్లే, డిడ్ యూ ప్లే. డిడ్ యూ ప్లే అంటే ఆడావా? ఏం ఆడావా? క్రికెట్. డిడ్ యూ ప్లే క్రికెట్, క్రికెట్ ఆడావా? ఎస్టర్డే అంటే నిన్న క్రికెట్ ఆడావా? అవును, నేను ఆడాను. ఎస్ ఐ ప్లేడ్, అవును నేను ఆడాను అని చెప్పడం. అంటే ఇక్కడ వర్బ్ టు ఆడావు. ఎస్ ఐ ప్లేడ్. ఎంతసేపు ఆడావు? ఎంతసేపు, హౌ లాంగ్, సమయం చెప్తున్నాం. ఇలా ఎంతసేపు అని చెప్పడానికి హౌ లాంగ్ అని వాడాలి. హౌ లాంగ్ డిడ్ యూ ప్లే, నువ్వు ఆడావు, ఎంతసేపు ఆడావు. హౌ లాంగ్ డిడ్ యూ ప్లే, 1 గంట సేపు ఆడాను, 1 గంట సేపు ఆడాను. ఐ ప్లేడ్ అంటే నేను ఆడాను ఫర్ అన్ అవర్, ఒక సమయం చెప్పి కొంత పీరియడ్, 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, గంట ఇలా చెప్తున్నప్పుడు దీన్ని పీరియడ్ ఆఫ్ టైం అంటాం. దానికి ముందు ఫర్ వాడాలి. ఐ ప్లేడ్ ఫర్ అన్ అవర్, 1 గంట సేపు ఆడాను. ఐ ప్లేడ్ ఫర్ అన్ అవర్. ఎక్కడ ఆడావు? ఎక్కడ అని వచ్చింది. వేర్ డిడ్ యూ ప్లే, ఎక్కడ ఆడావు? వేర్ డిడ్ యూ ప్లే? మా కాలేజీ గ్రౌండ్లో ఆడాను. నేను ఎక్కడ? మా కాలేజీ గ్రౌండ్లో. ఐ ప్లేడ్, నేను ఆడాను ఎక్కడ? ఇన్ అవర్ కాలేజీ గ్రౌండ్, మా కాలేజీ గ్రౌండ్లో. ఇన్ అంటే లో, అక్కడ మా కాలేజీ గ్రౌండ్లో ఆడాను. ఐ ప్లేడ్ ఇన్ అవర్ కాలేజీ గ్రౌండ్. వీటిని ఈరోజుకి ప్రాక్టీస్ చేయండి. మళ్ళా రేపు ఇంకొక వీడియో పంపిస్తాను. ఇలా రెగ్యులర్గా రోజుకొక వీడియో పంపిస్తుంటాను. మీరు డెఫినెట్గా అనుకున్న టార్గెట్ ప్రకారంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. దిస్ ఈజ్ మై అష్యూరెన్స్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.